నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. రాజమండ్రి టూర్లో పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క. ఇది పవన్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇచ్చిన మెసేజ్. చండ్ర నిప్పులు కక్కాడు ఆయన. అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయో తనా పరా భేదం లేకుండా అందరినీ కడిగి పడేశారు. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని అంశాలు లేవనెత్తడం. ఆ లేవనెత్తిన అంశాలు కూడా ఎవరినో కావాలని రాజకీయ పరంగానో లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళనో ఏదో కక్ష సాధింపు చర్యలు అదేమీ అనలేదు. ప్రతి మనిషికి కూడా ఎంత పోటుగాడైనా ఎంత గొప్పోడైనా అకౌంటబిలిటీ అన్నది ఉండాలి తను చేసే పనికి. ఇప్పుడు అది ఉందా అంటే మంత్రులు కావనియండి, లేకపోతే ఎమ్మెల్యేలు కావనియండి, లేకపోతే అధికారులు కావనియండి, అవేవి ఆయనకి కనిపించలేదు అని చెప్పి ముఖం మీదే కుండ బద్దలు కొట్టేశాడు. కందులు దుర్గేష్ని కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. దుర్గేష్ ఏం చేస్తున్నావు అని అడిగే పరిస్థితి. సో ఇలాంటివన్నీ ఎలా ఉంటాయంటే కొంతమందికి ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది అని. ప్రతి ఒక్కరూ రాజకీయ పరంగా ఏమైనా తప్పులు చేస్తారే, మన పార్టీ వాడు కదా, మన గంప కింద వేసి తొక్కిపెట్టి ఉంచుదాము, పైకి తెలియకుండా చేద్దాము, ఇలాంటివన్నీ చాలా వస్తుంటాయి. కానీ దానికి అన్నిటికీ అతీతం పవన్ కళ్యాణ్ అన్నట్లుగా ఆయన మాట్లాడితే. ఎందుకంటే గతంలో ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా చూస్తుంటాం. సీఎం స్థాయి వ్యక్తులు మాట్లాడే పరిస్థితి వేరు. కానీ ఒక మంత్రులు తోటి మంత్రినే మాట్లాడిన అంశం అక్కడ ఏం చేస్తున్నారు, చేయాల్సిన అవసరం ఉంది. వేల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెడుతున్నారు పుష్కరాలు. గతంలో జరిగిన తొక్కిసలాట దగ్గర నుంచి కూడా ఆయన మొహమాటం లేకుండా డైరెక్ట్గా మాట్లాడేసిన నేపథ్యం. గతంలో ఇలా జరిగింది, మళ్ళీ జరగకూడదు. అక్కడ ఏదో ఆ నీరు, మురికి నీరు ఉంటే పుణ్యం చేయడానికి పుణ్యం వస్తుందనే ఆశతో కోట్లాది మంది ఇక్కడికి వస్తుంటారు. అందులో చేస్తే పుణ్యం వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ రోగాలు అయితే వస్తాయి, జబ్బులు అయితే వస్తాయి అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడిన పరిస్థితి. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే కొంతమందికి, అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఉన్నాయి సామాన్య ప్రజలు కూడా ఒకసారి అరే ఇది కదా కరెక్టు, ఎందుకు ఎన్ని సంవత్సరాలు ఎవరూ మాట్లాడలేదు, ఎందుకు ఈ రకంగా చెప్పరు, డైరెక్ట్గా మనం ఎక్కడో కూర్చుండి లోపల రూమ్లో కూర్చుండి వాళ్ళని వీళ్ళు తిట్టారట, వీళ్ళు నన్ను అన్నారట, అలా జరిగిందట, ఆ ఆట ఈ ఆట, ఈ దగ్గర ఆటలు ఆటలు ఉండవు, డైరెక్ట్ యాక్షన్లే ఉంటాయి. అదే అక్కడ కనిపించిన అంశం. గతంలో ఏ మంత్రి అయినా ఈ రకంగా తోటి మంత్రుల్లో అందులో వేలు పెట్టడమో, లేకపోతే వాళ్ళతో మాట్లాడడమో, వాళ్ళతోటి ఇలాగ అనడమో, లేకపోతే మన పార్టీ ఓటరా మన మంత్రే కదా అని చెప్పి లోపలికి పిలిచి చెవులో చెప్పడమో ఏదైనా ఉంటుందేమో. చెవులో చెప్పకుండా డైరెక్ట్గా చెప్పడం. ఒకసారి కందులు దుర్గేష్ బయట ప్లే చేయండి. అండ్ దుర్గేష్ గారు, మీరు ఇవన్నీ మీరు చెప్పాలి కదండి. యాజ్ బీయింగ్ ఎ టూరిజం మినిస్టర్ మీరు చెప్పాలి. అలా కాదు, మీరు ఎస్టీపీ మీరు కూర్చున్నప్పుడు ఇవన్నీ చెప్పాలి కదా. పుష్కర్ ఘాట్ అంటే కూర్చోబెట్టి అందంగా 4-5 అలంకారాలు తీర్చిదిద్దడం కాదు కదండి. రేపు పొద్దున మిమ్మల్ని కదా అడుగుతారు టూరిజం. దెన్ యాజ్ ఎ పార్టీ డోంట్ థింక్ విల్ బి హెల్డ్ అకౌంటబుల్. ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా లేదు సార్ వీళ్ళది. ఆఫ్టర్ దట్ ఆల్సో ఈ రకంగా ఉందంటే చాలా, మేము పేపర్ మిల్లులతో రోజు గొడవ అండి, యుద్ధం వాళ్ళతోటి. వాళ్ళు వర్కర్స్ని సరిగ్గా చూడరు, పొల్యూషన్ పూర్తిగా మెయింటైన్ చేస్తారు. నేను అంటుంది ఏంటంటే మీరు కూర్చోబెట్టి ఇప్పుడు సడన్ వాళ్ళు ఏమంటారు, మేము పుష్కరాల టైంలో మేము ఆఫ్ చేస్తూ ఉంటాం మెయింటెనెన్స్కి. దట్ మీన్స్ దెర్ ఇస్ సంథింగ్ నో. అండ్ దుర్గేష్ గారు, మీరు ఇవన్నీ మీరు చెప్పాలి కదండి. యాజ్ బీయింగ్ ఎ టూరిజం మినిస్టర్ మీరు చెప్పాలి. రైట్, ఇదండి పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా దుర్గేష్ గారిని కూడా ప్రశ్నించారు. మీరు చూసుకోవాలి కదా అని. ప్రతిరోజు ఆయన వచ్చి కూర్చోడు కదా అక్కడ, ప్రతిరోజు ఆయన వచ్చి చూడరు కదా. ఆ ప్రాంతం వాళ్ళు చూడాలి, అక్కడ ఎమ్మెల్యేలు చూడాలి, లేకపోతే ఇంకా ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉంటే వాళ్ళు చూడాలి. ముఖ్యంగా అధికారులు కళ్ళు తెరాలి. ఆ పేపర్ మిల్ ఉన్నదా, ఇంకో మిల్ ఉన్నదా, వాళ్ళతోటి ఏదో ఆలోచనలు పడో కాంప్రమైజ్లు ఏవో ఇలాంటివి చేస్తున్నారని బాగా ఎక్కువ టాక్ కదా. ఆ వ్యర్థాలన్నీ అందులో పోసేస్తే ఎంతమంది రోగాల బారిన పడతాయి, ఎన్ని జీవితాలు నాశనం అయిపోతాయి. ఆ జలపుష్పాలు అయితే కొన్ని లక్షలు చచ్చిపోతుంటాయి. ఆ సముద్రంలోని డస్ట్బిన్లు చేసి పడేశారు అంతే, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ లాభాల కోసం. పర్యావరణాన్ని ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు. గోదావరి అంటే ఎంత పుణ్యనదిగా భావిస్తారండి. గోదావరికి ఉన్న చరిత్ర ఏంటండి? ఇప్పుడు ఏమైంది, డస్ట్బిన్ అయింది. వ్యర్థాలన్నీ తీసుకెళ్ళి అందులో పడేస్తున్నారు. వాళ్ళకేం పోయింది, వాళ్ళకి లాభాలు వస్తాయి. వాళ్ళు తాగరు కదా, వాళ్ళందరూ స్నానాలు చేయరు కదా, వాళ్ళ నీళ్ళు వాడరు కదా, వాడినోడు పోతాడు. సో పుష్కరాల టైంలో ఏదో హడావడి చేసేసి ఇన్ని కోట్లు ఉన్నాయి కదా మనం అందరం తీసుకుందాము, ఆమ్యామ్యా చేసేద్దాం, ఏదో పిచ్చిగా పనులు చేసేద్దాం, లేకపోతే పై మెరుగులు దిద్దుదాం, ఇలాంటి వేషాలు ఎవడేసినా సరే అనకపోయినా తోలు తీస్తానంటున్నాడు ఆయన.
అది అకౌంటబిలిటీ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా మనం చేసే పనికి. అది నాలోనే ఉంటుంది, మీలోనే ఉండండి అని చెప్పి ఆయన మాట్లాడు. నిన్న అక్కడ మాట్లాడిన కొన్ని అంశాలు అది పెద్ద ఎత్తున వైరల్ అయిన అంశం. ఓవరాల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు స్టైల్ మార్చారు. అది డ్రెస్సింగ్లో అవనియండి, లేకపోతే ఆయన లుక్లో అవనియండి, ఆయన మాట తీరులో అవనియండి, పరిపాలన దక్షతలో అవనియండి. సో 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఇప్పుడు దాకా ఆచితూచి ఉన్నట్టున్నారు. నాకు కోపాలు ఉంటాయి, నచ్చినోడు ఉండండి, నచ్చినోడు పోండి అంటున్నాడు ఆయన. అందులో ఇంక మొహమాటం ఏం లేదు. నాతో ఉండాలనుకున్న ఉండండి, ఉండరంటారా, మీకు నచ్చలేదా బయటికి వెళ్ళిపోమంటున్నాడు. అంటే చాలా గట్స్ ఉండాలి ఏ నాయుడికన్నా సరే అలా చెప్పడానికి. ఎందుకంటే బుజ్జగిస్తారు, ఉన్నవాడిని నచ్చకపోతే పో అని చెప్పారు అంటే ఆయనకి కొన్ని అంశాల్లో ఎక్కడో బాగా కాలుతున్నది. ఎంతకాలం అని ఎవరు భరిస్తారండి? ఇప్పుడు గతంలో కూడా ఆయన చెప్పు తీసిన సందర్భం ఎన్ని రోజులు భరించి, ఎన్ని సంవత్సరాలు భరించాడు ఆయన. భరించిన తర్వాత చెప్పు తీసాడు. సరే చెప్పు తీసిందని ఎవడో ఎంకరేజ్ చేయట్లేదు, అది తప్పే. చెప్పులు తీసి వాళ్ళని కొడతాను వీళ్ళు కొడతాను అనడం కూడా కరెక్ట్ కాదు అది. బట్ ఏంటి ఇంక ఇప్పుడు ఒక పిల్లిని లోపల పెట్టి బంధించి కొడితే అది పులి అయిపోద్ది అంటారు. అలాగే అలా అంటే ఎంత పేషెన్సీ ఉన్నా, ఎంత మంచిదనం ఉన్నా ఎక్కడ ఆగుతారు? ఎక్కడో దగ్గర ట్రిగ్గర్ ఎక్కడో అవుతుంది. అది అయినప్పుడు ఏమవుతుంది? బ్లాస్ట్ అవుతుంది. ఇది కూడా అదే పరిస్థితి. సో ఈరోజు దుర్గేష్ అవ్వచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మన అరవసేదర అవసరం అనివ్వండి, లేకపోతే చిర్రి బాలరాజు అవసరం అనివ్వండి. సో గతంలో ఉన్న పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్త రూపం ఇది అని జరుగుతున్న ప్రచారం. మరి ఎలాంటి వాటి మీద ఆయన స్పందిస్తాడో, తెలుగుదేశం పార్టీ కోసం నేనేం కాదు రాష్ట్రం కోసం అని చెప్పి కూడా డైరెక్ట్గా మాట్లాడిన సందర్భం. అంటే చాలా అంశాలు, ఒకటి కాదు రెండు కాదు, చాలా అంశాలు వెరీ క్లియర్గా కుండ బద్దలు కొట్టినట్టుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పారదర్శకతగా మాట్లాడిన సంబంధం, తన పర భేదం లేకుండా. అదేవిధంగా అందరూ వెళ్ళాలనుకుంటే కూటమి అద్భుతంగా వెళ్తుంది, వాళ్ళు అనుకున్నట్టుగా సాధిస్తారు. లేదు అంటే వేరే వాళ్ళకి ఆటోమేటిక్గా పగ్గాలు వెళ్ళిపోతాయి. మనం ఒక డ్రైవింగ్ సరిగ్గా సీట్లో కూర్చొని చేయకపోతే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత లబోదిబో అంటే కాదు కదా. డ్రైవింగ్ చేసినప్పుడే చాలా జాగ్రత్తగా ఆచితూచి చేస్తే జర్నీ సేఫ్గా సాగుతుంది, లేకపోతే ఇబ్బందులు తప్పవు. అదే పవన్ కళ్యాణ్ గారు తన ఫాలోవర్స్ కావనివ్వండి, తన జనసేనలు కావనివ్వండి, వీర మహిళలు కావనివ్వండి, కొన్ని సామాజిక వర్గాలు కావనివ్వండి, క్లియర్గా ఓపెన్గా తన మనసు విప్పి మాట్లాడిన అంశం. ఇక మన ప్రైమ్ డిబేట్ విషయానికి వస్తే, లోకేష్ రాజీనామా వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారి క్షమాపణలు. డిఎస్సికి సంబంధించి లోకేష్ గారు రాజీనామా చేయాలంటున్నారు. గతంలో మీరు ఎన్నో తప్పులు చేశారు కాబట్టి మీరేమో క్షమాపణలు చెప్పాలని వీళ్ళు అంటున్నారు. అంటే రాజుకుంటుంది ఎక్కడో. నేనే కమాండర్ని, సేనాని డైరెక్ట్ హెచ్చరికలు. ఉన్నవాళ్ళు ఉండండి, లేకపోతే లేదు. నాకు తెలిసిన వ్యూహం నాకు ఏం చేయాలన్నది. ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా ఇప్పుడు మనకి భరించేవాడు ఉన్నప్పుడు వాళ్ళే చూసుకుంటారు ఆ కష్టాలు నష్టాలని. ఎవరైనా అతనికి ఏదో పెట్టి పోషించో లేదా ఇంకోటి చేసి మీ ఇల్లు సంగతి మీరే చూసుకోవాలండి. బయట చూడు కదా, పక్కింటి చూడు. ఏదో సాయం చేస్తాడేమో అప్పుడప్పుడు ఉడతా భక్తిని. కానీ ప్రతి నెల రెంట్లు కట్టాల్సింది నువ్వే, ప్రతి నెల కరెంటు బిల్లు కట్టాల్సింది నువ్వే, ప్రతి నెల మీ పిల్లల్ని ఫీజులు కట్టాల్సింది నువ్వు భరించాలి. అది నీ బాధ్యత. పార్టీ కూడా అంతే, ఒక కుటుంబం లాంటిదే. నువ్వు భరించినప్పుడు ఎవరో వచ్చి ఉత్తర సలహాలు ఇస్తామంటే ఎవరో కూడా భరించరు. కొంతకాలం భరించారు, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా. ఇంకా భరించే అవసరం లేదంటున్నాడు ఆయన. ఉన్నవాళ్ళు ఉండండి, లేకపోతే లేదు. నేను ఏదో ఒక సామాజిక వర్గం కోసం, ఒక మనిషి కోసం నేను పెట్టిన పార్టీ కాదు, రాష్ట్రం కోసం పెట్టాను, నేను ఇలాగే నడిపిస్తాను, నన్ను గెలిపించండి ఓడించండి నీ ఇష్టం అని చెప్పి డైరెక్ట్గా కార్డు అక్కడ పడిసాడు ఆయన. ఇక చిన్నప్పటి రిమైండ్, ఇది వైవి సుబ్బారెడ్డి గారికి ఏమైనా కానీ టార్గెట్ అవుతుందా అని మరొక ప్రచారం జరుగుతుంది. ఇక బ్రిటిష్ సైన్యంలో వైఎస్ ఫ్యామిలీ అట. ఇందులో నిజమెంత? రాజారెడ్డి బ్రిటిష్ సైన్యంలో ఆయన పని చేయలేదని రామ్ గోపాల్ రెడ్డి ఆయన ఒక బాంబు పేల్చాడు. మరి ఇది రేపటి నుంచి ఎటువంటి టర్న్స్ తీసుకుంటుందో చర్చతో వినాడు. ప్రైమ్ డిబేట్లో ఇవన్నీ కూడా మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు. చెవులు కృష్ణాంజనేయులు గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్ట్, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే కేఎస్ ప్రసాద్ గారు రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. బండారు వంశీకృష్ణ గారు టీడీపీ అధికార ప్రతినిధి మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే మసూదన్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా ప్రసాద్ గారు, సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం రాజమండ్రిలో ఆయన టూర్కి సంబంధించి డైరెక్ట్గా ఒక సూటిగా కొన్ని అంశాలు తన మంత్రినో లేదా పార్టీ వాళ్ళనో ఇలానే కాకుండా దుర్గేష్ గారిని కూడా పేరు పెట్టి ఇవన్నీ చూసుకోవాలి కదా, ఎవరు చూస్తారు అని చెప్పి ఆయన మాట్లాడిన నేపథ్యాన్ని ఏ రకంగా చూడాల్సి ఉంటుంది? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులు పెద్దలకి మీకు కూడా నమస్తే సార్. నమస్తే. నాకు అర్థమైనంత వరకు ఆయన ఒక ఎన్విరాన్మెంటల్ మినిస్టర్గా, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆనం రామనారెడ్డి గారి సమన్వయంతో అక్కడ కనుక జరిగితే, గతంలో ఇదే పిఠాపురంలో మన
ఎవరైనా నారాయణ గారిని తీసుకెళ్ళి చీపురు పట్టుకుని తుడిచి పారిశుద్ధ్య కార్యక్రమాల మీద ఎట్లా అయితే చేశారో, నేను కందుల దుర్గేష్ గారు ఒక టూరిజం మినిస్టర్గా ఆయన కూడా తీసుకెళ్ళారు. నేను కాంట్రడిక్ట్ చేయట్లే. కానీ ఇక్కడ నారాయణ గారు లేరు, అలాగే ఆనంద్ గారు లేరు. ఎందుకంటే పుష్కరాల సందర్భంలో గతంలో మీరు ఆద్యంతం గమనిస్తే మొత్తం అంతా సర్వంతానే నడిపించిన వ్యక్తి ఎవరంటే మాణిక్యాలరావు గారు, అన్నట్టు బీజేపీ పరంగా ఉన్న దివంగత నేత అయినా. సో ఇట్లాంటిది ఇక్కడ ఆల్ ఆఫ్ ఎ సడన్ డిస్ప్రపోర్షనేట్ బ్లోలో ఒక డిప్యూటీ సీఎం అనే హోదాలో ఆయనకి తోటి సహచర మంత్రులకి, అంటే క్యాబినెట్ హోదా కలిగిన మంత్రుల్ని ఈ విధంగా పబ్లిక్ డొమైన్లో గదమాయించడం. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎస్ నాకు ఇవాళ కూటమిలో ఉన్నాం కాబట్టి మనం కొన్ని పర్ఫార్మెన్సెస్ ఈ విధంగా లేవని కందుల దుర్గేష్ 4 గోళ్ల మధ్యలో మాడాలి తప్ప ఆయనకైతే అంత సూపర్లేటివ్ డిస్కషన్స్ ఉండవు. ఒక క్యాబినెట్ సహచరుడు మాట్లాడడం అన్నది తీవ్ర ఆక్షేపణీయం. అది ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కనుక పిలిచి కందుల దుర్గేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని ఉదాహరణకి రాజమండ్రి పేపర్ల నుంచి వచ్చిన వ్యర్థాల మీద కనుక ఆయనకి సో ఫోకస్డ్ అన్నప్పుడు ఇది ఆయన దృష్టిలోకి వెళ్ళినప్పుడు ఇద్దరు సమన్వయంతో జరగాలి తప్ప ఒక యాజ్ ఏ ఇండిపెండెంట్ క్యాబినెట్ హోదా కలిగిన పవన్ కళ్యాణ్ గారు ఒక ట్యాగ్ లైన్ మాత్రమే డిప్యూటీ సీఎంగా ఆయన ఒక తోటి సహచరుడిని మేబీ వాళ్ళిద్దరు నాదెండ్ల మనోహర్ గారు దుర్గేష్ గారు వాళ్ళు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, నేను దానికి అనట్లేదు. ఆయన పార్టీ ఆఫీస్లో వాళ్ళతో 1-to-1 క్లాస్ పీక్కుంటే చాలా హర్షణీయమైన విషయం. అలాంటి దాని మీద ఎస్ మనం ఇవాళ పార్టీలో కూటమిలో ఉన్నాం, ఒక సహచరుడిగా నాతో పాటు ఉన్నప్పుడు మీ రెస్పాన్సిబిలిటీని ఈ విధంగా ఫుల్ఫిల్ చేయాలని చెప్పడం మాత్రం బాధ్యత అంటాం. కానీ ఇక్కడ బాధ్యత రాహిత్యంగా అతన్ని అవహేళన చేయడానికి చెవులో చెప్పడానికి ప్రజా సమస్యలకు సంబంధించింది కదండి. రూమ్ లోకి వెళ్ళి చెవులో చెప్పింది కాదు కదా, అది ఏంటి చెవులో చెప్పి వేరేగా ఉంటాయి. కానీ ఇది అవసరం లేదు కదా. ప్రజాక్షేత్రంలో అక్కడ జరుగుతున్న అన్యాయం మొహం మీద అడిగాడు. అదేనండి నేను అడుగుతున్నాను. ఈయనకున్న డిస్కషన్ అంటే ఈయన అదే ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఆయన గదమించారు ఇవాళ మళ్ళీ అదే డిబేట్ పెట్టకండి సార్. అలా కాదు. ఇప్పుడు ఆయన ఏం ఫీల్ అవ్వలేదు, ఆయన ఏం దాని మీద ట్వీట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు నేను ఇలా అన్నాను, ఇంకొకరు ఎవరు దీని మీద డిస్కస్ చేయట్లేదు. సరే ఓపెన్ గా మాట్లాడారు. గౌరవ హోమ్ మినిస్టర్ గారు అనితమ్మ గారి విషయంలో కూడా ఇట్లాగే నేను హోమ్ మినిస్టర్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు 4 గోళ్ల సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశం గురించి ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్యాబినెట్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన అన్నది మీరు సూపర్లేటివ్ డిస్కషన్స్ ఇచ్చుకుంటే నేనేం చేయలేను. ఎక్స్క్యూజెస్ అంటాం మేము. ఈ ఎక్స్క్యూజెస్ పబ్లిక్ డొమైన్లో మాకు ఇవాళ కూటమి పరంగా ఉన్న మంత్రుల గణం కింద క్యాబినెట్ హోదా కలిగిన వాళ్ళ కింద చూస్తాం తప్ప మీ గతంలో మీరు సీజ్ ద షిప్ విషయంలో కూడా నాదెండ్ల మనోహర్ గారు ఆ డిస్క్రిప్షన్ కనుక వాడి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఆ రోజు కూడా ఆయనకి డిస్క్రిప్షన్స్ లేని దగ్గర వాళ్ళ సహచరులను ఆ విధంగా అవమానం చేయడం ఎంతవరకు సమంజసం? నేను అంటుంది అదే. ఇవాళ ఆయన ఆచ్ఛేదనలో వాళ్ళు నిజంగా ఆ పార్టీని నమ్ముకుని ఉన్నారు, ఆ పరంగా ఆయన గెలిపించుకున్నారు, ఆయనకు క్యాబినెట్ హోదాలు కల్పించారు, రియల్లీ అప్రిషియేటింగ్. బట్ ఈయన ఒక వాట్ కెపాసిటీ అన్నది ప్రశ్నార్థకం. ఈ ప్రశ్నకి ఎవరైనా సమాధానం చెప్తే మీకు నచ్చింది కాబట్టి బాగుందంటే కుదరదు మాస్టర్. ఇక్కడ నచ్చలేదు కాబట్టి బాగాలేదంటే కుదురుతుందా? అడుగుదాం చూడండి ఒకసారి, ఎవరైనా అడుగుదాం. ఎందుకంటే అనితమ్మ గారి విషయంలో కూడా ఇదే కదా, నాకన్నం కాదు సార్. క్యాబినెట్ హోదా కలిగిన ఎవరైనా సరే ఇప్పుడు ఒక మంత్రివర్గంలో ఇప్పుడు మీకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఛానల్లో 4 డిబేట్లు చేస్తూ ఉంటారు. మీకు ఒక డిబేట్ నచ్చలేదు, మీరు ఇక్కడ డిబేట్లో వచ్చి మాట్లాడగలరా? ఏంటంటే అక్కడ ఒక కూటమి వాళ్ళు కలిసి వెళ్దాం అన్యాయం తప్పు జరిగిన దగ్గర మీరు అదే చెప్తున్నాడు. బీజేపీ మంత్రి ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఎస్ నాకు ముఖ్యమంత్రి గారి దగ్గర మన పార్టీ తరఫున కూటమిలో ఉన్న మన మంత్రుల దగ్గర నుంచి తలవంపులు తేడం నాకు నచ్చట్లేదు, నాకు ఆయన డైరెక్ట్గా చెప్పారని మాట్లాడమని తీసుకెళ్ళి పక్కన తీసుకెళ్ళో లేదా రూమ్లో తీసుకెళ్ళి ఇదేంటి సార్ ఇది? ఇప్పుడు 2 విషయాలు చెప్తాను. ఈ వర్షాకాలం ఇంకా స్టార్ట్ కాలే, నెక్స్ట్ వర్షాకాలం జూన్లో స్టార్ట్ అవుతుంది. ఏది రోహిణి కత్తిరి లేపిన వెంటనే మాన్సూన్ బ్రేక్ అవుతుంది. 2 వర్షాకాలాలను యాంటిసిపేట్ చేసి ఏ వాటర్ని అక్కడ క్లీన్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్యలో వరదలో కూడా దెర్ ఇస్ అ ప్రాబిలిటీస్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ కందుల దుర్గేష్ గారు చేసిన శాశ్వత పరిష్కారం ఏది? ఆ రాజమండ్రి పేపర్ మిల్ నుంచి వచ్చిన వ్యర్థాలనే మాట్లాడదాం. ఎగ్జాంపుల్, మిగిలినవన్నీ నాకు అనవసరం. ఆ వ్యర్థాలకి ఈ రోజుకి కూడా శాశ్వత పరిష్కారం లేదు కదా. ఒక క్యాబినెట్ నిర్ణయం శాశ్వత పరిష్కారానికి దీనికి ప్రత్యామ్నాయంగా ఒక కాలువ అవుతున్నాం. దీన్ని ఒక పంట కాలువల్లోకి కానీ లేదంటే ముఖ్యంగా గోదావరి నది మంచినీటి వరసల్లో కానీ కలవకుండా ఉండడానికి ఈ కార్యాచరణ జరుగుతున్నప్పుడు ఈ టాస్క్ నీకు ఎర్క్లెంట్ టాస్క్ ఇచ్చినప్పుడు కందుల దుర్గేష్ వాట్ యువర్ డూయింగ్ అని ఆయన అడిగి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఇవాళ మీకు ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఒక డైవర్షన్ పాలిటిక్స్కి ఈయన ప్రెజెన్స్. నేను అదే చెప్తున్నాను. ఇవాళ పుష్కరాలకు సంబంధించిన విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇంకెవరు నాకు తెలిసి దేవాదాయ శాఖ మంత్రి గారు వాళ్ళిద్దరు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్లో ప్రయారిటైజేషన్ జరుగుతాయి. ఇవాళ గతంలో యాక్సిడెంట్లు జరిగాయంటే ఫస్ట్ దానికి సొల్యూషన్ ఆ భయపడటం రానివ్వకుండా ఉంటే పని అయిపోద్ది. ఇవాళ దిక్కుమాల షూటింగ్లు అవన్నీ కాకుండా కందుల దుర్గేష్ గారు మన తరఫు నుంచి వీటి కేటగారికల్గా ఆ రోజు జరిగిన బోయపాటి దౌర్భాగ్యాలు దౌష్టికాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈసారి మనం చాలా ప్రయాంబులు తీసుకుందాం. మీరు దాని మీద ఒక ఫ్రంట్ ఎండింగ్ రిపోర్ట్ తీసుకెళ్లి మన సమక్షంలో ఇవాళ కూటమిలో మన జనసేన పార్టీ తరఫున ఇద్దామని చెప్పడం సమంజసం. కానీ వాళ్ళ ఈ సహచరులు ఈ విధంగా అక్కడ ప్రజా బాహుళ్యాల్లో అధికార గణం ముందు ఆ విధంగా మాట్లాడడం, ఒక పక్కన ఆయన ఎక్స్ప్లెనేషన్ నెరేటివ్స్ ఇస్తున్నాడు.
ఇవాళ ఆల్ ఆఫ్ సడన్ ఓవర్ నైట్ దాన్ని ఏమంటారు రాజమండ్రి పేపర్ మిల్ నుంచి వచ్చే వ్యర్థాలని పక్కదారి పట్టించడం రాత్రికి చేయవలసిన బృహత్తర కార్యక్రమం కాదు. ఇట్ ఇస్ బీన్ హ్యాపెనింగ్ ఫ్రమ్ డెకాడ్స్ టుగెదర్. అది ఒకటే కాదులేండి, ఆ రోడ్లు ఇవన్నీ కూడా ప్రతి దాని మీద ఆయన ఇప్పుడు నేను అంటుంది అదే, ఈయన పంచాయతీ ఒక ముఖ్యమంత్రి హోదాని ఏ విధంగా దర్పం ప్రదర్శించగలుగుతాడు? సరే వాళ్ళకి లేని బాధ మీకు ఎందుకు అదేంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళు ఎవరో గౌరవ పట్టించుకోవట్లేదు ముఖ్యమంత్రి గారు కదండి. చంద్రబాబు గారు ఉంటున్నప్పుడు ఆ. ఈయన ఒక ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు ఎలా తీసుకుంటారు సార్? ఇంత ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఎక్కడైనా మనకు కాదండి. ప్రదర్శించింది ఉందా? అతను లేదా అక్కడ షిండే ఉన్నాడు, ఆయన ఏమైనా ప్రదర్శించింది మహారాష్ట్రలో చూసామా? అన్ని ఒక దాయాలు ఉండాలని లేదు. కుదరదు మాస్టర్, మీకున్న టెరిటరీ. ఎవరు మీకు కుదరదు అంతేనా? నాకైతే ఎవరికి కుదరదు. అవును, ఎవరు అంటున్నారు దాని మీద? ఏమో దీని మీద వస్తుంది మా కదా చర్చ. కృష్ణాంజలి గారు ఏమైనా different version సరే ఇస్తారా? సరే అదే చూద్దాం. కృష్ణాంజలి గారు అంటే మీకు మీ వెర్షన్ ఏంటి? బాగుంటుందా? కాదు, మీ వెర్షన్ ఏంటి కృష్ణాంజలి గారు? ఇప్పుడు అందులో ఏమైనా ఇబ్బంది They are ఉందా, match fixing. లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుందా? ఈ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద బాగా పెరిగిపోతుందా? వర్మ గారు నమస్తే. నమస్తే అండి. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. గోదావరి పుష్కరాలు రానున్నటువంటి కాలంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, పుష్కరాలకు వచ్చేటువంటి భక్తులకి సమస్యలు రాకుండా, అదేవిధంగా గోదావరికి సంబంధించినటువంటి ఆ కలుషితం కాకుండా, అక్కడ వ్యర్థాలు గోదావరిలోకి రాకుండా, ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు. పుష్కరాలు చాలా కీలకమైనటువంటి అంశము. ఇది ప్రభుత్వానికి కూడా ఒక కీలకమైనటువంటి ఈవెంట్. గతంలో అక్కడ కొన్ని ప్రమాదాలు జరిగి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి అన్ని అంశాలన్నింటినీ కూడా ఆయన స్వయంగా పరిశీలించి వాటికి సంబంధించినటువంటి పరిష్కారాల దిశగా ఆలోచన చేయటం అనేటువంటిది చాలా మంచి ప్రయత్నం. దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఇలాగా ఈ విధంగా ఒక మంత్రి లేదా డిప్యూటీ సీఎం వాళ్ళందరూ కలిసి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం. అయితే ఇక్కడ కేఎస్ ప్రసాద్ గారు తీసుకొచ్చినటువంటి అంశం దగ్గర నుంచే నేను మాట్లాడతాను. ఎందుకు అనంటే ఆయన దాన్నే ప్రధానమైనటువంటి అంశంగా తీసుకున్నారు కాబట్టి అది ఆయన అభిప్రాయం, నేను కాదన్ను. అసలు ఎందుకు వెళ్ళారు, దాని యొక్క వాళ్ళ ఆలోచనలు ఏంటి, దానికి పరిష్కార మార్గాల గురించి ఏం ప్రయత్నాలు చేస్తున్నారు, ఇవన్నిటి తర్వాత ఈ విధంగా ఏ మంత్రులకు సంబంధించినటువంటి హోదాలు ఈ అంశాలు మాట్లాడి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. అది ఆయనకు ప్రాధాన్యత ఆయనకు ఉండొచ్చు, అది వేరే అంశం. అందుకని ఆయన ఒక ప్రస్తావన చేశారు కాబట్టి నేను అక్కడి నుంచే మాట్లాడాను. ఆ ముగ్గురు మంత్రులు ఉన్నారు దాంట్లో. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రి కూడా ఉన్నారు కందుల దుర్గేష్. ముగ్గురు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే. ముగ్గురికి ఇప్పుడు ఆయన కందుల దుర్గేష్ అయినా లేకపోతే నాదెండ్ల మనోహర్ అయినా వాళ్ళిద్దరికి పొలిటికల్ బాస్ పవన్ కళ్యాణ్. ముగ్గురు కలిసి ఒక యూనిటీగా ఒక యూనిట్ గా వెళ్ళి ఒక ప్రజా సమస్యల మీద మా జనసేన పార్టీ ఇది కీలకమైనటువంటి సందర్భంలో ఈ సమస్య పరిష్కారం దిశగా ఒక ప్రయత్నం చేస్తుంది అనేటువంటి ఒక సందేశాన్ని ఆ ముగ్గురు రాష్ట్ర ప్రజలకు ఇచ్చారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇది మంచి ప్రయత్నం కూడా. నాకు తెలిసి అయితే కందులు దుర్గేష్ను ఆ విధంగా అడిగారని లేకపోతే నాదెండ్ల మనోహర్ని ఏదో నిలబెట్టి మాట్లాడారని ఇలాగా వాళ్ళు ఫీల్ అవటం కానీ, లేక అదొక సమస్యగా ఉంటుందని కానీ, అదొక ప్రోటోకాల్ ఇష్యూ అవుతుందని కానీ నేను అనుకోవటం లేదు. ఒక చిన్న సబ్మిషన్ విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఆన్ యూ. ఒక్క నిమిషం సార్ కృష్ణాంజలి గారు, ఇప్పుడు ఉన్న ఒక నిమిషం. సింహాచలంకి సంబంధించిన గత ఉత్సవాలు తీసుకుంటే అనితమ్మ గారిని మినిస్టర్ ఆఫ్ డెలిగేషన్ కింద పంపించారు. ఇలా ఇవాళ మనకి మీరు అన్నట్టు గోదావరి పుష్కరాలకి మినిస్టర్ ఆఫ్ డెలిగేషన్ లో పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఇలా ముగ్గురు. సివిల్ సప్లైస్ మినిస్టర్ వాట్ వే ఈస్ కనెక్టెడ్ ఇన్ దట్ సార్? సరేలేండి, మీ ఇద్దరు డిస్కషన్ Discussion కాదు. ఇది మీరు ఒకసారి విశ్లేషిస్తే పార్టీ వాళ్ళు ఉన్నారు కదా. బాగుందని సరే సరే, ఆయన చెప్పండి. వెర్షన్ ఆయన చెప్పారు, మీ వెర్షన్ మీరు చెప్పారు. నేను వెర్షన్ కాదు, ఇది మీరు మన కళ్ళ ముందే గౌరవ ముఖ్యమంత్రి గారు సింహాచలంకి ఒక మంత్రివర్గ డెలిగేషన్ సరే. ఆ రోజు కూడా దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడు అనితమ్మ గారు ఆధ్వర్యంలో. సరే, ఇప్పుడు మొదటి ట్రిప్పే కదండి, ఇంకా సంవత్సరం ఉంది, ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు వెంటనే అయిపోలేదు కదా. ఈ రోజు ఆయన వెళ్ళాడు, జస్ట్ చూసాడు వచ్చాడు. ఇంకా చాలా ఉంటాయి కదా మీటింగ్లు. ఈ రోజు అన్ని అంటే ఎక్కడండి? పోనీ నెక్స్ట్ మంత్ వచ్చేస్తుంది. డిబేట్ ఈ రోజు అంటే ఈ రోజు ఆయన వెళ్ళి మాట్లాడిన సందర్భం కదండి. అంటే మనం అవును, ఇంకా టైం ఉంది కదా. కే ప్రసాద్ గారు, మీరు ఎందుకు అంత ఇక్కడ నాకు అదే ముఖ్యమంత్రి గారి డౌన్ సైజ్ చేసే కార్యక్రమం అంటే సరే ఓకే, ఇది నాకైతే చాలా ఎంబరాసింగ్. సరే ఓకే, మీకు అనిపించవచ్చు, ఏముంది. వర్మ గారు మనము టెక్నికల్ విషయాలు వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ కాకుండా లేదా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఈ విధమైనటువంటి పర్యటనలు చేయొచ్చా లేదా, ఇవన్నీ కూడా టెక్నికల్ విషయాలకు సంబంధించినటువంటి అంశాలండి. ఆయన డిప్యూటీ సీఎం అది రాజ్యాంగబద్ధమైనటువంటి దాని పదం ఉందా లేదా అనేటువంటి అంశాలను పక్కన పెడితే
యాజ్ ఏ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా మిగతా అన్ని నియోజకవర్గాలు, రాష్ట్రంలో ఇతర సమస్యలు, తన శాఖకు సంబంధించినటువంటి సమస్యలు అన్నిటికీ వెళ్ళొచ్చు. అది సమస్య కాదు. ఎప్పుడు సమస్య అయింది? ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారి సమస్య ఏం చెప్తున్నారు? మీరు ముఖ్యమంత్రిని డౌన్ ఫాల్ చేసేటువంటి విధంగా ఎందుకు చేస్తారండి? అలా పవన్ కళ్యాణ్ ఎందుకు వ్యవహరిస్తాడు? ఇది లేనటువంటి సమస్యని ఉన్నట్టుగా మనం బయట నుంచి చూసేటువంటి కోణంలో అలా చేయటం నిజంగా సపోజ్ ఈ డిబేట్ లో ఉన్నటువంటి వంశీ గారు ఏమండి ముఖ్యమంత్రి చెబితే వెళ్ళాడా, చెప్పకుండా ఎందుకు వెళ్ళాడు, అట్లా ఎందుకు డిప్యూటీ సీఎం ఎలా వెళ్తాడు, ఆయనకున్న హోదా అయిందని ఆయన అడిగితే, అరే నిజంగా వీళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది, తెలుగుదేశం జనసేన మధ్య ఏమన్నా మధ్యలో దూరితే ఒక అర్థం ఉంటది. కూటమి ప్రభుత్వం వాళ్ళు కలిసి ఉన్నారు, మూడు పార్టీలు కలిసి ఉన్నాయి, ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అది ఏ హోదా అయినా కానివ్వండి, డిప్యూటీ సీఎం అనేటువంటిది ఒక మిగతా మంత్రుల కన్నా పెద్ద స్థాయి కదా. అంతే తప్ప ఆయన ఏమన్నా వెళ్ళి వేరే మంత్రిత్వ శాఖలకు సంబంధించి మీరే చెప్తారు ఒక పక్క రాజ్యాంగబద్ధం కాదని కాంట్రడిక్షన్ నలుగురు ఉన్నారంటే ఎవరు ఏంది అన్నది కంగారు పడాలి. చేశారా, ఎవరినన్నా మాట్లాడారా, వేరే మంత్రిత్వ శాఖలు రివ్యూ చేసేటువంటి ప్రయత్నం చేయలేదు కదా. మీరు ఒక అంశాన్ని గమనించండి. ఒకసారి పవన్ కళ్యాణ్ తన కార్యాలయంలో కూర్చొని ఒక అంశాన్ని ప్రకటన చేశారు. ఏం ప్రకటన చేశారు? ఆంధ్రప్రదేశ్ లో భూములకు సంబంధించినటువంటి కుంభకోణాలు ఎక్కువ జరుగుతున్నాయి. దీంట్లో కొంతమంది అధికార పార్టీలకు సంబంధించినటువంటి, మన పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా, కూటమి పార్టీలు వాళ్ళు కూడా ఉన్నారు. దీన్ని నేను రివ్యూ చేస్తాను, అన్ని జిల్లాలకు వెళ్ళి కలెక్టర్లతో మాట్లాడతాను, రివ్యూస్ పెడతానని ఆ రోజున అనౌన్స్ చేశారు. ఇది అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆ రోజే డిస్కషన్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. అది అధికారికంగా అలా రివ్యూ చేయాలంటే ముఖ్యమంత్రి చేస్తారు, రెవెన్యూ శాఖ మంత్రి చేస్తారు. అంతే తప్ప ఇంకొక ఈయన వెళ్ళి కలెక్టర్ని పిలిచి మిగతా రెవెన్యూ శాఖలో ఈయన తలదూర్చేటువంటి ప్రయత్నం జరగకూడదు అనేటువంటి అంశమేనా ఇలాంటి తరహా డిబేటే జరిగింది. సరే, అంతర్గతంగా ఏం జరిగిందా, లేక పవన్ కళ్యాణ్కి ఎవరన్నా ఈ విషయం చెప్పారా, మనం వెళ్ళి అట్లా రివ్యూ పెట్టడానికి వీల్లేదు రెవెన్యూ అంశం మీద అనే దాని మీద ఆయన వెళ్ళలేదు. అంతే తప్ప ఇప్పుడు పర్యావరణానికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఎవరిదండి? పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్గా డిప్యూటీ సీఎం అనే విషయాన్ని పక్కన పెడతాం. ఆయన పర్యావరణానికి సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఇప్పుడు గోదావరిలో సంబంధించినటువంటి అక్కడ పొల్యూషన్, రేపొద్దున గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి వచ్చే భక్తులకు ఇబ్బంది రాకుండా ఉండేటువంటి అంశాలు ఇవన్నిటి కూడా పర్యాటక శాఖ మంత్రి జనసేన పార్టీ కందుల దుర్గేష్. సివిల్ సప్లైస్ మినిస్టర్ అంటే ఆయన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటా అక్కడే ఉంటారు. ఆయన యాజ్ ఏ మినిస్టర్ ఆయన అక్కడ వెళ్ళాడని కాదు, జనసేన పార్టీ కమాండర్ ఇన్ చీఫ్, సెకండ్ కమాండర్ ఇన్ చీఫ్ ఆయన. మరి అలాంటప్పుడు ఆటోమేటిక్ గా వెళ్తారు. అంశం కానే కాదు, ప్రోటోకాల్ అంశం కాదు, తప్పు పట్టాల్సినటువంటి అంశం నాకు అనిపించటం లేదు. ప్రసాద్ అనిపించవచ్చు అది ఆయనకి. అంతే తప్ప ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ వైపు నుంచి జరిగింది. ఒక ఏదైతే పర్యావరణ శాఖ మంత్రిగా ఆయన డిప్యూటీ సీఎం అవ్వాల్సినటువంటి పని కూడా లేదు. పర్యావరణ శాఖ మంత్రిగా నదులు, అదేవిధంగా ఇతర పొల్యూషన్ సంబంధించినటువంటి అన్ని అంశాలు ఆయన నేరుగా పరిశీలించేటువంటి హక్కు, అధికారం ఉంటది. దానికి ముఖ్యమంత్రి ఏమో ఆదేశాలు జారీ చేయాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యమంత్రి ఏమో ఈయనకి మీరు వెళ్ళి చూడండి అని చెప్తేనే వెళ్ళాలి అని రూల్ లేదు. ఒక ప్రతి మంత్రి కూడా మీరు ఒక అంశాన్ని గమనించండి. ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు, ముఖ్యమంత్రి కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో ఒక్కళ్ళే. అందరూ మంత్రులందరూ సహచరులే ముఖ్యమంత్రికి. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీకు కావాలంటే టెక్నికల్ పాయింట్ లో కూడా చూసుకోండి. ముఖ్యమంత్రికి అతిథుడు కూడా కాదు, ముఖ్యమంత్రి కూడా అందరి మంత్రులతో సమానమే. మంత్రిత్వ శాఖ అదే క్యాబినెట్ సమావేశాలు ఎన్నిటిని లీడ్ చేస్తారు, ప్రభుత్వాన్ని కూడా లీడ్ చేస్తారు ఎమ్మెల్యేలందరూ ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిగా. అంతే తప్ప మంత్రుల కన్నా డిప్యూటీ సీఎం గొప్ప, లేకపోతే సీఎం గొప్ప ఇలా ఏముండదు, అందరూ మంత్రులు సమానమే. ఆయన శాఖకు సంబంధించినటువంటి అంశం మీద వెళ్ళాలి. ఇది ఆహ్వానించేటువంటి పరిణామం. ఇది ప్రజా సమస్య క్షేత్ర స్థాయిలోకి పరిశీలించడం, సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నం చేయటం అనేటువంటిది మంచిది. ఇది ఆహ్వానించాల్సిన పరిణామాన్ని నా అభిప్రాయం. మీరేం భావిస్తున్నారండి? ఫస్ట్ సార్, మీకు 99 టీవీకి ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి శుభ సాయంత్రం.
సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి యొక్క పరిధికి మంత్రి యొక్క పరిధికి చాలా తేడా ఉంది సార్. అసలు ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి మంత్రుల యొక్క పనితీరుని పర్యవేక్షించడానికి ముఖ్యమంత్రి. సరే అది వేరు లేదు. మీకున్న ఇందులో మీకు ఇబ్బంది ఏంటి అంటున్నాను. ఆయన పర్యావరణ శాఖ మంత్రిగా లేకపోతే పర్యాటక శాఖ మంత్రికి వెళ్ళి అక్కడ ఈ సినారియో మొత్తం చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే షార్ట్ ఫిల్మ్ లాగా. నాకు అనిపించదు కదా, మీకు అనిపించింది చెప్పండి. మీకు ఇచ్చారు సార్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే జస్ట్ లైక్ ఇట్స్ షార్ట్ ఫిల్మ్ లాగా ఉంది. ఇప్పుడు బహిరంగంగా నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను సార్ పవన్ కళ్యాణ్ గారిని. ఇప్పుడు అక్కడ వస్తున్నటువంటి వ్యర్థాలు, పేపర్ మిల్ నుంచి ఉన్నటువంటి వ్యర్థాలకి ఒక పర్యాటక శాఖలో ఉన్నటువంటి కందుల దుర్గేష్కి సంబంధం ఏంది అసలుకి? దాన్ని అరికట్టాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ అరికట్టాలి. ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాలుగా అక్కడ మాట్లాడుతున్నాడు ఇల్లు ఆయన. ఇప్పుడు దాని గురించి డిస్కషన్ అంతా కందుల దుర్గేష్ ఎందుకు అడుగుతారు? మొత్తం ఓవరాల్ గానండి. అది ఒకటే కాదు కదా. ఏం బాధ్యత వహిస్తున్నారు మీరు ఎందుకు ఇదంతా చేస్తే ఇట్టా మీరు ఎవరికి క్వశ్చనబుల్ అని ఎందుకంటాడు? ఈ క్వశ్చనబుల్ ఎవరికి క్వశ్చనబుల్? పర్యాటక శాఖ అక్కడ ఏమన్నా క్వశ్చనబుల్ ఉందా? ఒకటి చెప్పండి. అక్కడ వచ్చేటువంటి వ్యర్థం ఏంది? నేను కూడా ఏర్పాట్లన్నీ కూడా ఎన్విరాన్మెంట్